భగవద్గీత ధ్యాన శ్లోకం పారాశర్యావచక్షరోజమమలం గీతార్థగంగోత్కటం నానాఖ్యానః కేసరం హరికథా సంబోధనాబోధితాం లోకై సజ్జనషటదేహైరహరః పేపీయమానాముధా భూయాద్భురతపంకజం కలిమలా ప్రద్వాలిసేన శ్రేయసే. సాంఖ్యయోగం 33వ శ్లోకం. అధశ్చైవామిమాం ధర్మ్యాయం సంగ్రమం న కరిష్యసి తతః స్వధర్మకీర్తిం చ హిత్వా పాపముహావ్యప్యసి. ఇక ఈ ధర్మాన్మైన యుద్ధాన్ని చేయకపోయావో దానివల్ల స్వధర్మాన్ని కీర్తిని వదిలేసిన వాడవై పాపాన్ని పొందుతావు అని అర్జునునికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. అకీర్తిం చాపి భూతాని కథం ఇష్యాతి తే వ్యవ్యయం సంభవావితస్య చ కీర్తః మరణాదతిరిచ్యతే. 34వ శ్లోకం సాంఖ్యయోగం. తాత్పర్యం: ఇంకా ప్రజలు నిన్ను గురించి అంతు లేకుండా అప్రతిష్టకరంగా మాట్లాడుకుంటారు. మానవవంతుడికి ఏ కీర్తి మరణం కంటే బాధాకరమైనది. వచ్చిన పనిని చేయకపోతే దానికన్నా అపకీర్తి ఏదీ లేదు అని అర్జునుడికి బోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు.